హాయ్ హలో వెల్కమ్ టు రైల్వే అప్డేట్స్. ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చేసింది ఆల్రెడీ. ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్టేషన్ మాస్టర్ గూడ్స్ గార్డ్, టికెట్ క్లర్క్, సీనియర్ కమర్షియల్ క్లర్క్ పోస్టులు రిలీజ్ అయ్యాయి. అయితే చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే ఏజ్ లిమిట్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ గురించి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఇది నిజంగా చూడాలి, నేను కసితో జాబ్ కొట్టాలనుకునే వారు మాత్రమే ఈ వీడియో చూడండి. స్కిప్ చేసి నేను స్కిప్ చేయాలి, ఏదైనా కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు చూడొద్దండి. ఎందుకంటే స్కిప్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది, మీరు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ పొందుకోలేరు. అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో చేసుకోరో నాకు అనవసరము. అయితే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి. అప్డేట్. చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే ఏజ్ లిమిట్ అని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ ఏజ్ లిమిట్ పూర్తిగా మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లో ఉంది. ఇక్కడ చూడండి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1989 మధ్య జన్మించి ఉండాలి. తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1986 నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు 18 years వరకు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 1984 వాళ్ళ ఇయర్ 1984లో 1984 నుంచి 2000 వాళ్ళ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ మధ్యకాలం రిలాక్సేషన్ కూడా ఉందండి. చూడండి, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ వారికి 3 years, ఓబీసీ వారికి 3 years, ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 3 years. సో వీళ్ళందరికీ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని బట్టి చూస్తే చూడండి ఒకసారి. అంటే ఇక్కడ చూడండి, 1984 మధ్య ఎస్సీ ఎస్టీ 1984 మధ్య జన్మించి ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్ ఇంత ఉండాలి, ఎకనామికల్ వాళ్ళు ఇంత ఉండాలి. దీనికి పైన ఇంకా ఈ ఇయర్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది చాలామందికి ఉంది. కాబట్టి మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఇక్కడ. కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంత ఏజ్ ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేసుకునేవారు త్వరగా అప్లై చేసుకోండి, టైం లేదు. ఈ వీడియోలో కేవలం ఏజ్ లిమిట్ మాత్రం గురించే చెప్పడం జరిగింది. ఇంకా మీరు ఎలా అప్లై చేయాలనేది వేరే వీడియో చేశాను. తర్వాత వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి అనేది వేరే వీడియో ఉంది. తర్వాత సిలబస్ ఏంటి, ఏ సిలబస్ చదవాలనే వీడియో కూడా వేరే ఉంది. ఎందుకంటే చాలామంది టైం ఎక్కువ ఉండడం వల్ల చూడలేకపోతున్నారు, స్కిప్ చేసి చూస్తున్నారు. కాబట్టి ఈ వీడియో కేవలం ఏజ్ లిమిట్ గురించి మాత్రమే చెప్పడం జరిగింది. ఎలా చదవాలనేది వేరే వీడియో ఉంది. ఏ బుక్స్ చదవాలి, ఏ స్కోర్ ఎంత వస్తే మనము పాస్ మార్క్ ఎంత అనేది కూడా వేరే వీడియో ఉంది. కాబట్టి ఈ ఛానల్లో ఉన్న ప్రతి వీడియో చూడండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you one and all. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.